అర్థమైంది పైపైన లోతు వాక్యాన్ని కాదన్నా. ఆలోచించి ఎట్లా అర్థమవుతుంది ఇప్పుడు ఇది లోతుకుంది అంటవా? దేవుడు ఒక్కడని యేసుప్రభు చెప్పిన మాట లోతుకుంది. అది లోతు ఉంది మరి సంగతులు పైపైన ఆలోచించకూడదు తమ్ముడు. అంటే నువ్వు దేవుడు లోతుని ఒక్కడే దగ్గర ఉంటే దేవుడు ఒక్కడే నమ్మాలా లేదాడా? ఏది దేవుడు ఒక్కడే అంటున్నాడు యేసుప్రభు. నన్ను ఏమంటున్నాను, దేవుడు ఒక్కడే నమ్మాలని నమ్మాలి. దేవుడు ఒక్కడని నమ్మలేదని చెప్పడం లేదు నీకు. ఆ, దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే తండ్రి, ఆత్మలకు తండ్రి. శరీరానికి తండ్రి ఎవరు? యేసుప్రభా? శరీరానికి తండ్రి మనకు కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా మరి శరీరానికి. యేసుక్రీస్తు ప్రభు ఎట్లా దేవుడు అవుతాడు మరి? ఆ? ఉమ్. ఎందుకు దేవుడు కాదు? దేవుడు కుమారుడు ఏమవుతాడు? దేవుడే కదా. సర్లేనా, ఈ అడ్డంగా వాదించడం వల్లనే ఈ రోజు సమాజం అర్థం చెడిపోతుంది కాదు. నీకు అన్న. తెలియకుంటే నాకు తెలియదు చెప్పు. ఇప్పుడు అర్థం కాదు. అది ఇప్పుడు నేను దేవుని కుమారుడు ఏమవుతాడు చెప్పు, దేవుడు కాకపోతే. ఇంకా నేనేమంటున్నా అంటే దేవుని కుమారుడు దేవుడు అయితే అంటే ఇంకా అది నేను ఎట్లా చెప్పు. మరి సర్లే, అదే నువ్వు కదా. నువ్వు ఆ విధంగా ఇప్పుడు నేను ఏమంటుంటే లోపలికి పోయే కొద్దీ ఇంకా అది పొందకుండా నాశనం అయిపోతది. దేవుడు ఒక్కడే ఒక విషయం ఏంటండి, ఒక విషయం ఏంటి తమ్ముడు, నన్ను ఏమంటున్నా అన్న. సత్యము బహు దూరంగానే బహు లోతుగానే ఉన్నది. ఏదో నువ్వు ఒక్క మాట పట్టుకొని ఒక్క మాట దేవుడే కాదా, అన్న. దేవుడు ఒక్కడని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ఆ ఒక్క ప్రభు- దేవుడు ఎవరు? మరి యెహోవా దేవుడు దేవుడు అయితే యేసుక్రీస్తు దేవుడు ఎవరు? దేవుడు ఎట్లయితాడు అనే వాదన తీసుకొస్తున్నాను. అదే వాస్తవం ఏంటి, ఎట్లా నమ్మాలి అంటున్నా నేను. కాదు, మీ అట్లా ఇద్దరు కాదు. కొద్దిగా ఆగండి. నేను ఒక 4 డౌట్లు అడుగుతాను, మీకు తెలిసి చెప్పండి. మీ ఇద్దరు నిలబడతారా? మీ ఇద్దరు చెప్పనా? ఇప్పుడు మత్తయి నుంచి ప్రకటన వరకు యేసుక్రీస్తు దేవుడు అని 9 చోట్ల దేవుడు అని ఉంది. దాను ఈ సుందర్ గారు, ఇవి తప్పు, ఇవి పరిశుద్ధాత్మ దేవుడు రాపించినవి కదా, దేవుడు అని ఉన్నాయి చూపిస్తా. వాటికి సమాధానము మీ లెక్కలో మీరు చెప్పండి, తర్వాత ఈ సుందర్ చెప్తారు. ఎవరికి కరెక్ట్ బైబిల్లో ఓకే అంటే అది చెప్పవు. దేవుడు అని ఉంది కదా, దేవుడు కుమార్ నమ్మేమే కాబట్టి అవి 9 చోట్ల దేవుడు ఉందా లేదా అది చెప్పమను. అది వాక్యము దేవుని ఎద్దులను, వాక్యము దేవుడే ఉండేను. అది తాను అంటే దేవుడు తన సత్యం నుంచి సంపాదించిన సంఘము. కాదు, అట్లా కాదు. అంటే తాను నువ్వేం అపార్థం చేసుకోదు. మీతో అపార్థం ఏం లేదులేనా, అపార్థం ఏంది వాస్తవం ఏందో తెలుసుకోవాలనే ఉద్దేశం తప్ప అపార్థం ఏముంది. ఇప్పుడు నాకు డౌట్లు, ఇవి దేవుడని దేవుని కుమారుడు నువ్వు చెప్పేది దేవుని కుమారుడు అని నమ్మేమో, దేవుడు అని నమ్మేమే అనుకో, నమ్మేమే ఇన్నాళ్ళు. మరి ఇప్పుడు ఈ 9 ఎవిడెన్స్లు మత్తయి నుంచి ప్రకటన వరకే పాత ఇప్పుడు దేవుడు అని ప్రభువు గాను కొలసి ఇప్పుడు అపోస్తుల కార్యంలోను మొదటి యోహాను రాజు ప్రకటనలు ఉన్నాయి కదా, ఇవి వచ్చినాలు ఎక్కడ పంపిస్తామని నేనేమంటా అంటే అన్న, మీరు నమ్మిన వచ్చినాలు ఒక 20-30 అనుకో దేవుడు అని మీరు నమ్ముతున్నారు. నేనే అన్నా, మీరు ఒక 10 కాదు ఒక 50 వచ్చినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని మీరు నమ్ముతున్నారు, అది మీరు ప్రకటిస్తున్నారు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరన్నా అని అడిగాను, అంతే. నేను యేసుక్రీస్తు దేవుడు తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన యేసుక్రీస్తు తండ్రి గురించి మాట్లాడినాడు కదా. యేసుక్రీస్తు తండ్రి గురించి మాట్లాడినాడు. సుందరుడు నాది అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు అంటే నా చెప్పే ఉద్దేశం, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నమ్మి మీరు ఎన్నైనా చెప్తారు. ఇంకా మీరు ఎన్నైనా చెప్తారు, నోటికి వచ్చేటివన్నీ చెప్తారు. నేను అడిగిన దానికి దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇప్పుడు మీరు యేసు ప్రభు వారిని దేవుడు అని ప్రకటిస్తున్నారు. మీరు ఈడే యేసు ప్రభే దేవుడు ఒక్కడేనో ఒక 5-6 సార్ల మత్తయిలో, మార్కులో, లూకాలో, యోహాను సువార్త చాలా సార్లు రాయబడింది కదన్నా అని అడుగుతున్నా నేను, అంతే. అన్నా 4-5 రెఫరెన్స్లే కాదన్నా, బైబుల్ మొత్తం నూతన నిబంధనలు మొత్తం యేసుక్రీస్తు దేవుడనే ఉందన్నా. 4-5 రెఫరెన్స్లే కాదు. యేసు ప్రభు దేవుడు అన్నా. హలో, చెప్పండి. యోహాను సువార్త 17:3 అద్వితీయుడైన సత్యదేవుడమైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అనేది కదన్నా. మరి దేవుణ్ణి ఎరగాలంటున్నాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభుని దేవుడు అంటే అట్లా పొందడం లేదు కదా అన్న అని అడుగుతాను నేను. డౌట్ అన్నా, యేసు ప్రభును దేవుడు అంటే పొందడం లేదని నువ్వు ఎలా చెప్పగలవు చెప్పు. అదే ఇక్కడ దేవుడు అని యేసు ప్రభు చెప్తున్నాడు కదన్నా. అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు తండ్రి గురించి అవగాహన లేదు కనుక, దేవుడి గురించి అవగాహన లేదు కనుక ఆ విషయాలు చెప్తున్నాడు యేసు ప్రభు. అక్కడ ఎవరికి అవగాహన లేదు? అక్కడున్న జనానికి ఏ ప్రజలకైతే యేసు ప్రభు చెప్తున్నాడు, అక్కడ ఏ ప్రజలకైతే యేసుప్రభు చెప్తున్నాడో అక్కడ గురించి వాళ్ళకి అవగాహన లేదు కనుక ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమని అవగాహన లేదు వాళ్ళకు?
ఏమని చెప్పాడు యేసుప్రభు అక్కడ? అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును ఎవరికి చెప్పినది కాదు, అది ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తెల్లారి సిలువకేస్తారనగా యోహాను సువార్త 17:3 అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవమని